తెలంగాణలో ఉన్న పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇచ్చింది. మలదేశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 250 గజాల జాగిస్తామని చెప్పి. దయచేసి, ఎందుకంటే ఎవరో మేమే తెలంగాణ తెచ్చినాం అనేది కాకుండా మీరే తెస్తే ఆనాడే ఇచ్చేవాళ్ళు కనుక మీకు ఆ సంకల్పం లేదు కాబట్టి గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇలా అంచెలంచెలుగా 1952, 1969, 1996, 2001 అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. దీన్ని ఆలోచించిన సోనియా గాంధీ గారు తెలంగాణకు న్యాయం చేయాలి, తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు వచ్చి గద్దె మీద కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు.